మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇటీవల భారీ మెజారిటీతో గెలిచిన ఎంపీ కంగనా రనౌత్ కు ఎయిర్పోర్ట్ లో ఊహించని సంఘటన ఎదురైంది. విజయం సాధించిన ఆమె ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ కు వచ్చింది. భద్రతా తనిఖీ తర్వాత కంగనా బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్తుండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ఎల్సిటి కుల్విందర్ కౌర్ కంగనాను చెంపదెబ్బ కొట్టినట్లు తెలిసిందే. అయితే దీనిపై కుల్విందర్ సింగ్ ఇచ్చిన విచారణ స్పష్టంగా లేదు. గతంలో మోదీ తెచ్చిన రైతు చట్టాలపై కంగనా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కుల్విందర్ సింగ్ ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతుంది. అయితే దీనిపై కంగనా రనౌత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయాన్ని ఆమె ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు మాత్రం తెలిసిందే. అసలు విమానాశ్రయంలో ఏం జరిగిందో సిఐఎస్ఎఫ్ కూడా స్పష్టం చేయనప్పటికీ సీనియర్ అధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని తెలుస్తుంది. కంగనా రనౌత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాతి రోజే ఈ షాకింగ్ ఘటన జరగడంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. అయితే గెలిచిన సమయంలో కంగనా తన నియోజకవర్గం ప్రజలకు ఇన్స్టాలో కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రేమ నమ్మకానికి దయాపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మీ అందరికీ అంకితం. ఇది ప్రధాని మోదీ బీజేపీపై మీ విశ్వాసం. ఇది సనాతన విజయం మండి గౌరవార్థం అని క్యాప్షన్ రాసింది.